ఉపరాష్ట్రపతి బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. కార్యనిర్వాహక వ్యవస్థలోకి వస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని బిఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తన పరిధి దాటి కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లో జోక్యం చేసుకుంటోందంటూ కొందరు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై తొలిసారిగా సుప్రీంకోర్టు స్పందించింది. వక్ఫ్ చట్టంపై నిరసనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో పారామిలిటరీ దళాలను దింపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ లాయర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ న్యాయవాది విష్ణుశంకర్ జైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సూటిగా స్పందించింది. పారామిలిటరీ దళాలను మోహరించాలంటూ రాష్ట్రపతికి మాండమస్ రిట్ను తాము జారీ చేయాలని కోరుతున్నారా అని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఇప్పటికే తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామన్న ఆరోపణలు ఉన్నాయని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టుకు తదుపరి చీఫ్ జస్టిస్ కాబోతున్న ఒక సీనియర్ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులపై గవర్నర్ ఆమోదానికి సుప్రీంకోర్టు ఇటీవల కాలపరిమితి విధించిన ఉదంతం రాజకీయ కలకలం రేపింది. అసెంబ్లీ పంపిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా తొక్కిపెట్టజాలరని జస్టిస్ బిబి పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్రంగా స్పందించారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్యానించారు. భారత రాష్ట్రపతి పదవి చాలా అత్యున్నతమైందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ముప్పు అని అభిప్రాయపడ్డారు. జడ్జీలు చట్టాలు చేస్తున్నారా లేక ఎగ్జిక్యూటివ్ పనులు నిర్వహిస్తున్నారా అని అసహనం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సైతం విమర్శలు గుప్పించారు. దేశంలో మత యుద్ధాలు రేగితే అందుకు సుప్రీంకోర్టు బాధ్యత వహించాల్సి ఉంటుందని, దేశంలో అన్ని అంతర్యుద్ధాలకు సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యుడని పేర్కొన్నారు. ఎవరైనా ప్రతి దానికి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే సుప్రీంకోర్టే చట్టాలు చేసేట్లు అయితే పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీని మూసివేయాలంటూ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి బీజేపీ ఎంపీ విమర్శలు చేసిన నేపథ్యంలో జస్టిస్ బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కార్యనిర్వాహక వ్యవస్థలో చొరబడ్డామనే ఆరోపణలు వస్తున్నాయన్నారు.